హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైల్ విత్ శ్రీనిక. మీషోలో అయితే ఇంకా బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ సేల్ అయితే లైవ్లోనే ఉందండి. ఈ వీడియోలో మీ అందరి కోసం దివాళీ స్పెషల్ లెహెంగా చోలీ కలెక్షన్ తీసుకొచ్చాను. చాలా ట్రెండింగ్గా అండ్ మీషోలో న్యూగా లాంచ్ అయిన కలెక్షన్ అండి. మీకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఫెస్టివ్ కానీ ఇండో వెస్టర్న్ టైప్లో కానీ లెహెంగా చోలీ పార్టీ వేర్గా ఉండాలి అని సెర్చ్ చేసే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని కానీ మన వీడియోస్ని కానీ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ప్రెస్ చేసినట్టయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా లెహెంగా చోలీ అయితే చూసిద్దాం. ముందుగా ట్రెడిషనల్ లుక్లో ఉన్న ఈ పట్టు మోడల్లో ఉన్న లెహెంగా చోలీ రెడ్ కలర్లో తీసుకున్నాను. ఇంకా రిఫరెన్స్ పిక్లో మీరు చూసారు కదండి, దీని ప్రైస్ నాకు 1259 రూపీస్ వచ్చేసింది. ఇదైతే మనకి ఓవెన్ డిజైన్లో మనకి లెహెంగా చోలీ డిజైన్ చేశారు. సెమీ స్టిచ్డ్ అండి. దీని ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ సాఫ్ట్గా ఉంది, కాకపోతే కొంచెం పోగులు తట్టే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే మనకి సేమ్ టు సేమ్ మనం పట్టు శారీస్కి తీసుకుంటే ఎంత సాఫ్ట్గా వస్తుందో సిల్క్ ఫ్యాబ్రిక్లో అలాగే వచ్చిందండి. ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ మనకి లెహెంగా చోలీది. బ్లౌజ్ అయితే సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. మనకి ఇక్కడ పక్కన రిఫరెన్స్ పిక్ కూడా మీకు పెడుతున్నాను, స్టిచ్చింగ్ చేశాక వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది. మనకి ఇందులో వీడియోలో చూపించే అన్ని లెహెంగా చోలీస్ సెమీ స్టిచ్డేనండి. అంటే ఆల్రెడీ అంతా స్టిచ్ అయ్యే వస్తుంది. మన నడుము సైజుని బట్టి మనము దాన్ని సైడ్కి స్టిచ్ వేసుకోవాలి. అండ్ బ్లౌజెస్ ఏవి స్టిచ్ చేసి రాలేదు, మంచి పీకో ఫినిషింగ్తో ఇచ్చేసారు. ఈ రెడ్ పైన మనకి ఈ పీకాక్స్ డిజైను అండ్ జరీ బూటీ చాలా ఎలిగెంట్ లుక్తో ఇచ్చేసారు. ఇందులో మనకి చాలా రకాల కలర్స్, ఆల్మోస్ట్ 6 డిఫరెంట్ కలర్స్ ఆప్షన్స్ మనకైతే ఉంది. ఇంకా లెహెంగా చోలీ అనగానే మనకి గేరా ఎక్కువగా ఉండాలి, మనం అదే చూస్తాం. అండ్ దాని బార్డర్ కలర్ కాంబినేషన్ అండ్ లోపల బక్రం యూజ్ చేస్తే స్టిఫ్గా ఉంటుంది, మన స్కిన్కి అతుక్కోవద్దు. మెయిన్లీ లెహెంగా అనగానే గేరా ఎక్కువ ఉండాలి, లోపల చాలా లేయర్స్ ఎక్కువగా ఉంటే అంత లుక్ ఉంటుంది, అంత ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకి కుచ్చులు ఉంటాయి కదా, మీడియం సైజులో కుచ్చులు ఇచ్చారు. మరీ దగ్గర ఇవ్వలేదు, మరీ దూరంగా ఇవ్వలేదు, బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మనం దుపట్టా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా సాఫ్ట్గా ఉంది, జార్జెట్ ఫ్యాబ్రిక్లో. దీనికి మనకి కచ్ వర్క్ స్టైల్లో డిజైన్ చేసి గోల్డ్ జరీతో ఫినిషింగ్ ఇచ్చారు. మనకి దుపట్టా ప్లెయిన్గా ఉండకుండా గోల్డ్ బూటీస్ కూడా ఇచ్చారు. ఈ కచ్ వర్క్ పైన మనకి బ్యూటిఫుల్గా పికాక్స్తో డిజైన్ చేస్తారు. ఇదైతే మీరు దుపట్టా కుర్తా సెట్స్కే కానీ దేనికైనా పేరప్ చేసుకోవచ్చు. ఓవరాల్గా అయితే లెహెంగా సెట్ ఇలా ఉంటుంది. బ్లౌజ్ పీస్ మనకి లెహెంగాకు అటాచ్ చేసి ఇచ్చారు కాబట్టి నేను అది ఓపెన్ చేయలేదు. అది మనకి నచ్చినట్టుగా స్టిచ్ చేసుకోవచ్చు. వీళ్ళు బ్లౌజ్ అయితే స్టిచ్ చేయలేదు. బ్లౌజ్కి మనకి లైనింగ్ కూడా ప్రతి లెహెంగా చోలీకి కూడా చూపించారు. ఇంకా వన్ మోర్, అన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఇది నా ఫేవరెట్, ఇది నాకు బాగా నచ్చింది అని ఏం చెప్పలేను, ఎందుకంటే ప్రతిదీ ప్రీమియం క్వాలిటీ ఉంది. ప్రైస్ కూడా వీటన్నింటి కూడా ఆల్మోస్ట్ ఒక రెడ్ది మాత్రమే 1250, మిగతా అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ 1500 చేంజ్లోనే ఉన్నాయి. అండ్ వీటి ఫ్యాబ్రిక్ కానీ వీటి క్వాలిటీ కానీ కూడా అంతే టూ గుడ్గా ఉన్నాయి. ఇక్కడ నేను స్టిఫ్నెస్ చూపిస్తున్నాను కదా, మనకి లోపల బక్రం వేస్తారు. అండ్ ఇక్కడ చూడండి మనకి ఎంత హైట్లో నక్కీస్ అండ్ ఈ గోల్డ్ జరీతో ప్యాటర్న్ చేశారు. చాలా హైట్ ఇచ్చారు మనకి డిజైను. లెహెంగా కూడా ఓపెన్ చేస్తుంటే చాలా ఎక్కువ గేరా ఉందని తెలిసిపోతుంది. ఫ్యాబ్రిక్ మాత్రం మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాబ్రిక్ అనే చెప్పచ్చు. అన్నీ కూడా ఈ వీడియోలో చూపించే అన్ని లెహెంగా చోలీస్ కంప్లీట్గా వాష్ చేయొచ్చు. అలా అని రఫ్ అండ్ టఫ్ వాష్ చేయొద్దు, ఎందుకంటే దానికి ఉన్న వర్క్ కానీ పూసలు కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం చూసుకొని వాష్ చేయొచ్చు హ్యాపీగా. ఎస్పెషల్లీ ఈ గ్రీన్ కలర్ లెహెంగా చోలీ అయితే ఇండో వెస్టర్న్ టైప్లో మనకి డిజైన్ చేశారు. అంటే మీకు ఐడియా ఉంటుంది, ట్రెడిషనల్ ఫెస్టివల్స్కి, మనము వెస్టర్న్ స్టైల్ ఫెస్టివల్స్కి అన్నింటికి కూడా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లోపల కూడా మీరు చూడండి 3 లేయర్ వైజ్గా మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేశాక మనకి నీస్ కింది నుంచి మనకు లోపల లైనింగ్ 3 లేయర్ లాగా వచ్చింది. అంటే లైనింగ్ విత్ దాని నెట్ ఫ్యాబ్రిక్ మళ్ళీ లైనింగ్ అలా ఇచ్చారు. సో నీస్ కింది నుంచి మనకి 3 లేయర్ వచ్చింది లైనింగ్. ఇక్కడ పైన చూసినట్టయితే మనకి ప్లెయిన్ గ్రీన్ ఫ్యాబ్రిక్తో
నడుము దగ్గర స్టిచ్ చేశారు. మీరు సైడ్కి కూడా చూడండి పీకో ఫినిషింగ్తో చాలా బాగుంది. నేను దీన్ని రివర్స్ చేసి కూడా చూపిస్తాను, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ యాస్టిజ్గా దీని బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి లెహంగా చోలీకి అటాచ్ చేసి ఇచ్చారు. సో దాన్ని కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందాక రెడ్ది ఓపెన్ చేసి చూపించలేదు కదండి, సారీ. ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది అని చెప్పి నేను ఇది ఓపెన్ చేయాలనుకున్నాను. ఇది ఎంత సైజ్ వస్తుంది, దీనికి కూడా వీళ్ళైతే మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్రొవైడ్ చేశారు. అదైతే టూ గుడ్ అనిపించింది. లైనింగ్ అయితే మనకి పాలిస్టరే ప్రొవైడ్ చేశారు. ఈ లెహంగా చోలీస్ అన్నీ కూడా హల్దీ కానీ, సంగీత్ ఫంక్షన్స్కి కానీ, రిసెప్షన్స్కి కానీ, ఈవెన్ కాలేజ్లో ఫ్రెషర్స్, ఫేర్వెల్, ఇంకా ఫెస్టివల్ టైంలో కానీ యూస్ఫుల్గా ఉండేలా కలెక్షన్ తీసుకొద్దామని చాలా ట్రై చేశాను. అన్నీ కూడా మీషోలో లేటెస్ట్గా లాంచ్ అయినవేనండి. ఇక్కడ మీరు బ్లౌజ్కి ఇది ఇచ్చిన ఇన్సైడ్ అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ అండి, చూడండి పాలిస్టర్ టైప్లోనే ఉంది. ఇది కూడా మనకి 1 మీటర్ ఇచ్చారు. లెంత్ కానీ గేరా కానీ పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ ఫ్యాబ్రిక్ అనే చెప్తాను. ఇది మనకి బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్గా వర్క్ వచ్చేసింది. ఇంకా ఇది దుపట్టా ఫ్యాబ్రిక్ కూడా చూడండి మనకి జార్జెట్ లుక్లోనే ఉంది. దీనికి ఇందాకటి దానికేమో 2 సైడ్సే మనకి పీకాక్ అండ్ కచ్ వర్క్ ఇచ్చారు. 4 సైడ్స్ కచ్ వర్క్ ఇచ్చి 2 సైడ్స్ పీకాక్ ఇచ్చారు. కాకపోతే ఈ దుపట్టా చూడండి 4 సైడ్స్ కచ్ వర్క్ సేమ్ డిజైన్ ఇచ్చి చాలా దగ్గరగా బూటీస్ ఇచ్చేశారు. ఈ బూటీస్ అంటే మనకి జరీ వర్క్ విత్ చమ్కీలు అండి, పెద్ద చమ్కీలు, చిన్న చమ్కీలు ఆల్ ఓవర్గా మనకి ఈ లెహంగా చోలీ ఎలా ఉంటుందో ఒక్కసారి చూసేయండి. అండ్ ఇంకొక విషయం, మీరు ఇక్కడ లెహంగా చోలీ బాటమ్కి కింద చెక్ చేసినట్టయితే మనకి సిల్వర్ పైపింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఫినిషింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నచ్చితే మాత్రం ఈ దీవాళీ టైంలో బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ సేల్ ఉంది కాబట్టి మీరు ఈ టైంలో తీసుకుంటే వేటిపైన అయినా మనకి అప్ టు 80% డిస్కౌంట్, అంటే బెస్ట్ ప్రైస్కి వచ్చేస్తుంది. అండ్ త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. మీకు నచ్చిన కలర్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మాకు హెవీ వెయిట్ మేము తట్టుకోలేము, మాతో అవ్వదు, ఎక్కువ టైం లెహంగా చోలీలో ఉండాలి, అది కూడా చాలా కన్వీనియంట్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ లెహంగా చోలీని పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ లెహంగా ఫ్యాబ్రిక్ అయితే చాలా ట్రాన్స్పరెంట్గా, సాఫ్ట్గా, లైట్ వెయిట్గా ఉంది. జస్ట్ లైక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ కన్నా ఇంకా సాఫ్ట్గా ఉంది. అండ్ దీనిపైన మనకి సెల్ఫ్ వర్క్ ఇచ్చారు. అంటే ఆడ్గా ఉండొద్దు, కొంచెం డీసెంట్గా ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి, పేస్టల్ కలర్ కావాలనుకున్న వాళ్ళు ఇది సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా టూ గుడ్ ఇండో వెస్టర్న్ టైప్లో, అంటే ఫెస్టివల్స్కి వియర్ చేయొచ్చు, ఈవెన్ ట్రెడిషనల్ అకేషన్స్కి కూడా వియర్ చేయొచ్చు. 4.8 స్టార్ రేటింగ్ ఉందండి. నార్మల్గా అయితే లేదు దీని రేటింగ్స్. 1616 రూపీస్లో ప్రైస్ కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అంత కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇది బాగా ట్రెండ్లో ఉన్న మోడల్ అండి. బొటిక్ స్టైల్లో మనకి డిజైన్ చేశారు. థ్రెడ్ వర్క్ కూడా చాలా వచ్చింది. మనకి ఇందులో ఓన్లీ సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రమే ఉంది. స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా నీట్గా ఇచ్చారు. పీకో ఫినిషింగ్ కానీ, లోపల లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే మనకి పాలిస్టర్ ప్రొవైడ్ చేశారు. కుచ్చులు కూడా దగ్గరగానే ఇచ్చేశారు. మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వలన దీనికి ఇంత ఎక్స్పెన్సివ్ వచ్చింది. అండ్ ఇందులో చెమ్కీస్ కూడా మీరు చూడండి చాలా బ్యూటిఫుల్గా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. కంప్లీట్గా ఈవెన్ నైట్ పార్టీస్కే కానీ, గెట్ టుగెదర్ పార్టీస్కి కానీ, ఎలాంటి పార్టీస్కైనా ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, లైట్ ఫ్యాబ్రిక్ కాబట్టి. అండ్ ఇదైతే ఎలాంటి వాళ్ళైనా, ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా, ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా ఎక్సెప్ట్ గ్రాండ్ మదర్స్, 40+ వాళ్ళకి, మిగతా అందరికీ కూడా ఈ స్కిన్ కలర్ సెట్ అవుతుంది, ఈ డిజైన్ కూడా సెట్ అవుతుంది. ఆడ్గా ఉండడం చాలామంది ఇష్టపడట్లేదు కదా, ఇలా లైట్ వెయిట్గా, లైట్గా సెల్ఫ్ కలర్ ఇష్టపడే వాళ్ళకి సెట్ అవుతుంది. ఇంకా దుపట్టా చూడండి, ఇది కూడా ఇంకో హైలైట్ అని చెప్పాలి. కచ్ వర్క్ స్టైల్ ఇచ్చారు. ఎక్కువగా థ్రెడ్ వర్క్ ఉంటే మనకు అది ప్రైస్ ఎక్కువనే ఉంటుంది. బూటీ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ని ఒక్కసారి చూసేయండి, మీకు క్లియర్ కట్ అర్థమవుతుంది. దీనికి మనకి బ్లౌజ్ పీస్ ప్రొవైడ్ చేశారో చూపిస్తాను. ఈ కచ్ వర్క్ దుపట్టాకి ప్రొవైడ్ చేసింది 4 సైడ్స్ సేమ్ డిజైన్, 2 లేయర్స్ మనకి చమ్కీస్ ఇస్తే దానిపైన మళ్ళీ ఫ్లవర్స్ ఇచ్చారు కదా, అది మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. చాలా బాగా నచ్చింది నాకైతే, చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. మనం డే మొత్తం కూడా హ్యాపీగా దీన్ని వియర్ చేయొచ్చు.
ఇదైతే మనకి పాలిస్టర్ ఫ్యాబ్రిక్లో మనకి లైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి వర్క్ ఉన్న పీస్ సపరేట్గా, ఫ్రంట్ సపరేట్, బ్యాక్ సపరేట్గా ఇచ్చారు పీసు. ఇది మనకి ఫ్రంట్ కావాలి, బ్యాక్ హుక్స్ స్టిచ్ చేసుకుంటా అంటే బ్యాక్ ఫ్రంట్ పెట్టుకోవచ్చు, లేదు ఫ్రంట్ హుక్స్ పెట్టుకుంటా అంటే బ్యాక్ పెట్టుకోవచ్చు. హుక్స్ ఉన్న సైడ్ మనం వర్క్ సెట్ చేసుకోకూడదు, వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది, కట్టింగ్లో పోతుంది. ఓన్లీ మనకు వన్ సైడ్ మాత్రమే ఇచ్చారు. సో మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా మీరు చున్నీని ఎలా వేసుకుంటారో దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోండి. నార్మల్గా ట్రెడిషనల్ మెథడ్లో చున్నీ వేసుకొని ఫ్రంట్ సైడ్ వర్క్ పెట్టుకుంటే వేస్ట్ అయిపోతుంది. అప్పుడు ఫ్రంట్ సైడ్ హుక్సే పెట్టుకోవాలి. లేదు ఇప్పుడు బాగా ట్రెండింగ్ ప్యాటర్న్లో నేను చున్నీ వేసుకుంటాను అనుకుంటే అప్పుడు మీరు ఫ్రంట్ సైడ్ వర్క్ పెట్టుకోండి. అది కొంచెం ఆలోచించండి. హుక్స్లు ఉన్న సైడ్ అవాయిడ్ చేయండి. మీరు దుపట్టాని ఎలా సెట్ చేసుకుంటారు, ఎలా పెట్టుకుంటారు దాన్ని బట్టి కూడా బ్లౌజ్కి వర్క్ ఎటు సైడ్ రావాలో డిజైన్ సెట్ చేసుకోండి. ఓవరాల్గా అయితే లెహంగా చోలి ఇలా ఉంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోలో మీకు ఏ లెహంగా చోలి నచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మీకు 1% యూజ్ అయినా ప్లీజ్ లైక్ చేసి మోటివేట్ చేయండి. మీ అందరి కోసం ఇంత టైం స్పెండ్ చేసి వీడియో చేస్తున్నాను. అండ్ మీకు యూస్ఫుల్గా ఉంటే, మీకు నచ్చితే 1% నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకొక ఇండో వెస్టర్న్ మోడల్లో ఉన్న క్రష్ మోడల్ ఫ్యాబ్రిక్ అండి, రియల్గా చాలా బాగుంది. సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రమే అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ కూడా చూసారు కదా, 1691 రూపీస్. ఇది మోడల్ వచ్చేసి ఓమ్రీ టైప్ అని మెన్షన్ చేశారు. అంటే ఈ ప్యాటర్న్ని మనం ఎంబ్లిష్డ్ ప్యాటర్న్ అంటారు. అంటే క్లాత్ కూడా దగ్గరగా ఉంటుంది. మనము ఎంత స్ట్రెచ్ లాగినా కానీ మళ్ళీ వదిలేసాక మళ్ళీ క్లాత్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇది వాష్ చేసినా పోదండి. చాలామంది వాష్ చేస్తే పోతుంది అనుకుంటారు, వాష్ చేసినా పోదు. ఇంకా చూడండి దీని వర్క్ ఫుల్ హైలైటెడ్ ఇచ్చారు. మెయిన్గా ఫ్యాబ్రికే హైలైట్. ఈ ఫ్యాబ్రిక్తో మనం బయట ఎక్కడ ఆఫ్లైన్లో చూసినా కానీ మినిమం మీరు 3000 ఎబో అయితే పెట్టాలండి. అంత వర్త్ ఇట్ ఉన్న ఫ్యాబ్రిక్. అండ్ వన్ మోర్ ఎక్స్ట్రా మనకి బెనిఫిట్ ఏంటంటే షేడెడ్ ప్యాటర్న్ ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ పట్టు శారీస్లో మీకు తెలుసు వేవింగ్ ప్యాటర్న్లో ఉన్న శారీస్ ట్రెండ్ అవుతున్నాయి. ఇక్కడ మనకి నక్కీస్తో ఇచ్చిన వర్క్ వేవింగ్ డిజైన్లో ఇచ్చారు. అందుకే దీనికి ఇంతలా ప్రైజ్ ఉంది అని అనిపించింది నాకైతే. మీరు నడుము దగ్గర కూడా చూడండి, ప్లెయిన్గా ఇవ్వకుండా ఫినిషింగ్ బాగుండాలని చెప్పి మనకి ఎన్ని లేయర్స్, చెమ్కీల లేయరు అండ్ జరీ వర్క్ లేయరు అక్కడ కూడా ఇచ్చారు. అందుకే ఇది కొంచెం ఇండో వెస్టర్న్ అని మెన్షన్ చేశాను. ఎందుకంటే మీరు చున్నీని ఎలా వేసినా నడుము దగ్గర వర్క్ కనబడడం వల్ల కూడా చాలా హైలైట్ అవుతుంది. నేనైతే హెవీగా ఇచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ అనే చెప్తాను. ఇక్కడ మనకి మీషోలో కూడా హెవీ చిన్ని ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ అండ్ షేడెడ్ లెహెంగా అని పెట్టారు, స్టైలిష్ లెహెంగా అని పెట్టారు. కింద బక్రం ఇచ్చారు. గేరా కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది, ఎందుకంటే ఈ క్లాత్ మనకి అతుక్కోదు. ఇది దాని అడ్వాంటేజ్ అనే చెప్పచ్చు. ఇంకా మనకి బ్లౌజ్ పీస్ అయితే రా సిల్క్లో ఇచ్చారండి. చాలా థిక్నెస్ ఫ్యాబ్రిక్, వాష్ చేసిన కొంచెం కూడా డ్యామేజ్ అవ్వదు. కాకపోతే నక్కీలు అంటే చెమ్కీలని జాగ్రత్తగా చూసుకోండి. వాష్ చేసేటప్పుడు విరిగిపోకుండా కొంచెం స్మూత్గా వాష్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా మనకి హ్యాండ్స్కి వర్క్ ఇచ్చారు. బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ వర్క్ మీరు ఎటు సైడ్ వేసుకుంటా అంటే అటు సైడే, ఓన్లీ సింగిల్ సైడ్ మాత్రమే వర్క్ ఇచ్చారు. నెక్ డీప్ కూడా మనకి చాలా తక్కువగానే ఇచ్చారు. ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, అది మనకి లైనింగ్ కోసం. అది కూడా రా సిల్క్ది కూడా ప్రొవైడ్ చేశారు. అది టూ గుడ్ అనిపించింది. ఇక్కడ దుపట్టా చూస్తే మనకి నెట్ ఫ్యాబ్రిక్లో ప్రొవైడ్ చేశారు. ఇది ఇంకొక హైలైట్ అని చెప్పచ్చు. చాలా లైట్ వెయిట్, ట్రాన్స్పరెంట్ అండ్ గర్ల్స్ చాలా స్టైలిష్గా ట్రెండీగా కనబడడానికి చూడండి మనకి వేవింగ్ ప్యాటర్న్లోనే నక్కీస్ వర్క్ ఇచ్చారు. 4 సైడ్స్ కూడా మనకి ఈ లేస్ లాగా ఇచ్చి పింక్ కలర్ ఫ్యాబ్రిక్ దాన్ని కూడా మనకి మంచిగా పైపింగ్తో ఫినిషింగ్ చేసి నక్కీస్ వర్క్ ఇచ్చారు. టూ గుడ్ అనే చెప్తాను. ఓవరాల్గా లెహంగా సెట్ ఇలా ఉంటుంది. ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా, ఈవెన్ 16 ఇయర్స్ ఎబో నుంచి ఎవరికైనా సెట్ అవుతుంది. ఇంకా మీషోలో తీసుకున్న వన్ మోర్ లెహంగా సెట్ చూసేద్దాం. యాక్చువల్గా ఇది ఫస్ట్ చూసిన లెహంగా సెట్టేనండి, రెడ్ కలర్. కాకపోతే ఇది నేను ఇందులో
వేరే కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, కాకపోతే సేమ్ కలరే వచ్చింది అండ్ డిజైన్ మాత్రం వేరే ఉంది. అందుకే మీకు మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. దానికి మనకి పీకాక్ స్టైల్లో రాలేదు డిజైన్, కాకపోతే నేను చెప్పాను ఒకసారి గమనించి చూడండి. దీనికి దానికి బూటీస్ మాత్రమే సేమ్ ఉంది. ఫ్యాబ్రిక్ మిగతా లెహెంగా దుపట్టా సేమ్ ఉన్నాయి, కానీ లెహెంగా పైన ఉన్న డిజైను వేరుగా ఉంది. అదే ఒక్కసారి చూపిద్దామని చెప్పి ఓపెన్ చేశాను. మిగతాదంతా కూడా సేమ్, రెండింటి ప్రైజెస్ కూడా కొంచెం వేరియేషన్ ఉంది. ఇక్కడ మీరు చూడండి క్లియర్గా సిల్వర్ కలర్ది మనకి ఆ నెమలి కనిపిస్తుంది కదా, పైన ఆ నెమలి పైనుంచి మనకి ఆ తీగలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. దాంట్లో ఆ తీగలు ఉండవు, కిందిది మట్టికి డిజైన్ ఉంటుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మోటివేట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మోటివేట్ చేయండి. మీకు ఏదైనా పర్టికులర్ ప్రోడక్ట్ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.